హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఎడ్సెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి. మెయిన్గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, అది ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మనమైతే వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మెయిన్గా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తూ కూడా అక్కడ ఎలా ఉంటుంది, ఏం స్టెప్స్ చేయాలన్నది కూడా క్లియర్గా నేనైతే వీడియోలో అయితే చెప్పబోతున్నా. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మేబీ హెడ్సెట్ రిలేటెడ్గా ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో కనుక క్లియర్గా అర్థమైనట్టయితే డెఫినెట్గా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా హెడ్సెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనే దానికంటే ముందు కొన్ని కీ పాయింట్స్ అనేది నోటిఫికేషన్ నుంచి మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అవి మెయిన్గా నోటిఫికేషన్ ద్వారా ఒకసారి అయితే చూద్దాం. మెయిన్గా నోటిఫికేషన్ ఒకసారి డీటెయిల్గా చూసినట్టయితే ఇందులో యాజువల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అదైతే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మెయిన్గా మనకు రిజిస్ట్రేషన్స్ వచ్చేటప్పటికి మనకు 11th నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి. మెయిన్గా నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది నిన్న ఎందుకు వీడియో చేయలేదని చాలామంది అనుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 రీజన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఎవరైనా డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని చెప్పడానికి నా దగ్గర ఎవరి డీటెయిల్స్ అయితే లేవన్నమాట. అవి మెయిన్గా మళ్ళీ కలెక్ట్ చేసిన తర్వాత నేను వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే, మనకు ఫస్ట్ డేనే ఏ రిజిస్ట్రేషన్ కానీ ఏ వెబ్ ఆప్షన్స్ కానీ ఎప్పటికీ కూడా చేయకూడదు అనమాట. అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. ఇక మెయిన్గా చూసుకున్నట్టయితే 11th నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మీరు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, రిజిస్ట్రేషన్ తర్వాత మీరు అనేది ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. అది మెయిన్గా ఓసీబీసీ వాళ్ళు వచ్చేటప్పటికి 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ దాంతోపాటు ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు వచ్చేటప్పటికి మనకు 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా మీరైతే పే చేయొచ్చు. బట్ నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ యొక్క పర్సనల్ ఏటీఎం కార్డ్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏటీఎం కార్డ్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేకాని ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళ అకౌంట్స్ యూస్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఇన్ కేసు ఏమైనా రీఫండ్ ఇష్యూస్ ఉన్నా మీ అకౌంట్లోకే పడతాయి. ఆ తర్వాత ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఇది మెయిన్గా మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎవరికైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో, ఏ సర్టిఫికేట్స్ అంటే మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, క్యాప్ కావచ్చు, యాంగ్లో కావచ్చు, ఈ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో వీళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు ఆఫ్లైన్లో కూడా వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ యొక్క సర్టిఫికేట్ సంబంధించి రిజర్వేషన్ అన్నది మీ యొక్క ఏదైతే మీ అప్లికేషన్కి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్కి ఎప్పుడు పోవాలి, ఎక్కడికి పోవాలి అంటే, మెయిన్గా 17th ఉంది కదా మనకు, 17th జనవరి మీరు అనేది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో ఉన్నదానికి మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ కూడా ఒకే రోజు అయితే వెళ్ళొచ్చు. అలా వెళ్ళేసి మీ దగ్గర ఏవైతే ఆఫ్లైన్ ఈ యొక్క స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఈ సర్టిఫికేట్స్ ఉంటాయో వీటిని అనేది వెరిఫై అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, అలా చేయించుకుంటేనే దాని యొక్క వాల్యూ అనేది యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అక్కడికి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అని ఒకసారి ఆలోచించినట్టయితే, సేమ్ యాజ్ యూజువల్ ఇప్పుడు మీరు ఏదైతే మనకు హెడ్సెట్కి సంబంధించి ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, దాంతోపాటు 10th, దాంతోపాటు డిగ్రీ, దాంతోపాటు మనకి ఇంకా అడిషనల్గా క్యాష్ ఇన్కమ్ ఉన్నట్టయితే ఇలాంటివి అయితే తీసుకెళ్తే సరిపోతుంది. ఇది మెయిన్గా నోటిఫికేషన్లో మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమేమి తీసుకెళ్ళాలి మీకు తెలియకపోతే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. స్క్రీన్ పైన అయితే మీకు క్లియర్గా అయితే కనబడిస్తుంటుంది. ఇది మెయిన్గా నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఇంతకుమించి పెద్దగా డిస్కస్ చేయడానికి అయితే ఏం లేదు. మెయిన్గా ఏ సబ్జెక్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్ని ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేశారనమాట. అది మీరు మెయిన్గా క్లియర్గా అయితే గమనించవచ్చు. ఇక వెబ్ ఆప్షన్స్ కూడా మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు, లాస్ట్లో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక మెయిన్ యాజువల్గా వెబ్సైట్లోకి వచ్చేసినట్టయితే, వెబ్సైట్లో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ఇదే చాలామందికి ఉన్న డౌట్ అనమాట. అక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఏదైనా తప్పు చేసినట్టయితే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది కదా అని చాలామందికి అయితే ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, న్యూ అని క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నాకు కనబడిస్తుంది కదా, మీరు అందరూ కూడా జస్ట్ దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీ యొక్క హెడ్సెట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అన్న బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే, మెయిన్గా మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ విజువల్ అవ్వడం అయితే జరుగుతాయి. ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మెయిన్గా మీ యొక్క నేమ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, మీ యొక్క ఫోటో ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క జెండర్, ఫాదర్ నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్, దాంతోపాటు కొన్ని ఈమెయిల్ ఐడి, మైనార్టీ టైప్, దాంతోపాటు మైనార్టీ ఎస్ఎస్సి టీసీ అని మనకి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏవైతే గ్రే కలర్లో కనబడిస్తున్నాయో ఇవనేది ఇప్పుడు మీరు ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ కాదు. అవి ఎలా ఎడిట్ చేయాలనేది కూడా మనం
మాట్లాడుకుందాం. ఇన్ కేస్ ఇక్కడ గ్రే కలర్లో కనబడిస్తున్న దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే అవి ఎలా ఎడిట్ చేయాలన్నది అయితే చూద్దాం. ఇక్కడ కంప్లీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళినట్టయితే మెయిన్గా మీకు ఇక్కడ మైనార్టీస్ ఏమన్నా ఉన్నట్టయితే మీకు ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క మైనార్టీ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే మనకు 10th క్లాస్ టీసీ ఉంటుంది కదా, అది మీరైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అందులో క్యాస్ట్ మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు అయితే ప్రొసీడింగ్స్ అవుతారు. ఇన్ కేసు లేదు అనుకున్నట్టయితే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఏవైతే ఇచ్చింటారో అవి ఆటోమేటిక్గా ఇక్కడైతే చూపిస్తాయి. ఇన్ కేసు మైనార్టీ ఉన్నట్టయితే డెఫినెట్గా ఇక్కడైతే అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది. మీరు 100% అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్గా గమనించినట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఉన్నట్టయితే డెఫినెట్గా అడుగుతారు. అక్కడ అది ఎంటర్ చేయగానే మీకు నెంబర్ అయితే అడుగుతారు. డెఫినెట్గా నెంబర్ ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత మెయిన్గా మనం గమనించినట్టయితే ఇక్కడ మీకు అడుగుతున్నది ఏంటంటే మీకు మీ సేవ నుంచి వచ్చిన ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా అని మనకైతే అడుగుతున్నారు. దాన్ని క్లిక్ చేయగానే ఎస్ఆర్ నో అనే 2 ఆప్షన్స్ అయితే మీకు వస్తాయి. ఆ యొక్క మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదన్నట్టయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ సేవ అని మెన్షన్ చేశారు, కానీ ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్ని సచివాలయాల్లో కూడా ఇస్తున్నారు కాబట్టి ఇన్ కేస్ ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నా సరే మీరు ఎస్ అనే సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మీకు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ఇలాంటి ఇక్కడ ఏదైతే చూస్ ఫైల్ అని ఉంది కదా, అలాంటిది ఒకటి రావడం అయితే జరుగుతుంది. అందులో మెయిన్గా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేసినట్టయితే మీకు ఇంక అంతటితో ఇన్కమ్ పని అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అన్నది ఎస్ఆర్ నో అని అయితే అడుగుతుంది. ఇన్ కేసు ఉన్నట్టయితే ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మెయిన్గా ఇవన్నీ వచ్చినట్టయితే ఇవన్నీ కూడా అందరికీ నో ఉంటాయి. మేబీ మీరు అప్లై చేసేటప్పుడు ఏమన్నా ఇందులో సర్టిఫికేట్స్ వాల్యూ యాడ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఎస్ అని చూపిస్తుంది. ఇన్ కేసు లేదన్నట్టయితే నో ఉంటుంది. ఇన్ కేసు నో ఉన్నా సరే మా దగ్గర సర్టిఫికేట్ ఉంది అంటే మీరు ఎలా అప్లోడ్ చేయాలి అంటే డెఫినెట్గా మీకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళినట్టయితే వాళ్ళు దాన్ని వెరిఫై చేసి ఇక్కడ వాల్యూ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్గా మనం గమనించినట్టయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇక్కడ మెయిన్గా మీ యొక్క డిగ్రీకి సంబంధించి ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీకు ఎంత % మార్క్స్ వచ్చింది డిగ్రీలో అన్నది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్గా అడుగుతున్నది వీళ్ళు ఏంటి అంటే మెయిన్గా మనకు ఏదైతే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉంటుందో, అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు ఏవైతే సెమిస్టర్స్ అన్నీ ఉంటాయో అవన్నీ సంబంధించి ఒక మార్క్స్ మెమో అయితే వచ్చేసి ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఒక పెద్ద మెమో వచ్చేసి ఉంటుంది. మనకు ప్రొవిజనల్ CMM 2 ఒకేసారి ఇస్తారు. ఆ యొక్క CMM మీరు ఇక్కడ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ CMM అప్లోడ్ చేయకూడదు. ఓన్లీ CMM అప్లోడ్ చేయకోకుండా ఇక్కడ నోట్ అన్న పాయింట్లో సెకండ్ పాయింట్ మీరు గమనించినట్టయితే మీరు 10th అప్లోడ్ చేయాలి, మనకు ఇంటర్ది అప్లోడ్ చేయాలి, దాంతోపాటు డిగ్రీ CMM కానీ లేదంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, అవి ఒరిజినల్ ఉన్నట్టయితే ఆ యొక్క ఒరిజినల్ అన్నీ కలిపి ఒక PDFగా తయారు చేసి మీరు అనేది ఇక్కడ చూస్ ఫైల్ అనే దాంట్లో సెలెక్ట్ చేసి PDF అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందని క్లియర్గా అయితే మనకైతే చెప్తున్నారు. కాబట్టి అలా అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఈ యొక్క PDF సైజు కూడా మనకి బిలో 1 MB అయితే ఉండాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే మీరు ఏది అప్లోడ్ చేసినా సరే మీకు బిలో 1 MB ఉండాలి అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఇంకా ఇన్కేస్ అలా మర్జ్ చేసినప్పుడు మీకు 2 MB వచ్చింది అనుకోండి, దాన్ని ఆన్లైన్లో వెళ్ళి కంప్రెస్ అయితే చేయండి. 1 MBకి అయితే కంప్రెస్ అయిపోతుంది. అలా కంప్రెస్ అయింది మీరు అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ మెయిన్గా మనకు కొన్ని నోట్స్ అయితే మెన్షన్ చేశారు, అవి క్లియర్గా గమనించడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఏంటంటే ఎవరికన్నా CGPA ఉన్నట్టయితే దాన్ని పర్సెంటేజ్గా కన్వర్ట్ చేసి మీరైతే అప్లోడ్ చేయమని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఆ తర్వాత దీన్ని కొంచెం మీరు స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు కనబడిస్తుంది కదా, సేమ్ మళ్ళీ ఇక్కడ ఇలాంటి పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మెయిన్గా మీరు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎక్కడెక్కడ చదివారో అన్నది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇవి మెయిన్గా వచ్చేటప్పటికి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కదా, ఆ రిజిస్ట్రేషన్ టైంలోనే ఇచ్చినవి సేవ్ అయితే అయి ఉంటాయి. ఇన్ కేస్ ఇవన్నీ చేంజ్ చేయాలనుకున్నా సరే అవి ఎలా చేయాలన్నది మనం అయితే మాట్లాడుకుందాం. ఆ తర్వాత మెయిన్గా గమనించినట్టయితే మీ హెడ్సెట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ ర్యాంక్ ఎంత అన్నది క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఆ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్గా ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి సెలెక్ట్ అని కనబడిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఎస్ఆర్ నో అని 2 మాత్రమే మీకు అయితే కనబడిస్తాయి అనమాట. ఇక్కడ ఈ ఎస్ఆర్ నో ఎందుకు అంటే ఇక్కడ మీకు ఏదైతే మీరు స్టడీస్ ఉన్నాయో ఇవన్నీ ఏమన్నా తప్పుగా ఎంటర్ అయ్యి మీరు చేంజ్ చేయాలనుకున్నా, లేదు అంటే మనకి ఇక్కడ అన్ని గ్రే కలర్లో కనబడిస్తున్నాయి చూడండి, ఇవన్నీ ఏమన్నా చేంజ్ చేయాలనుకున్నా, దాంతోపాటు ఏదైనా మనకు ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్, NCC, స్పోర్ట్స్, మనకు ఆర్మ్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఏమన్నా యాడ్ చేయాలనుకున్నా సరే మీరు ఇక్కడ సెలెక్ట్ అన్న దాని మీద క్లిక్ చేసి ఎస్ అన్న సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే అది ప్రొసీడింగ్ అయ్యి మీకు ఇక్కడ ఏవైతే గ్రే కలర్లో కనబడిచ్చాయో ఇవన్నీ కూడా వైట్ కలర్లోకి వచ్చేసి మీరు ఎడిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే అవుతుంది అనమాట. అలా ఎడిట్ అన్ని చేసుకున్న తర్వాత మీరు వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో అది కంప్లీట్
అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఇన్ కేసు ఇలా ఎడిట్ చేయడానికి ఏది లేదన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని నో అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు కింద ఒక డిస్క్లైమర్ అనేది రావడం జరుగుతుంది. దాని మీద ఒక టిక్ మార్క్ వేసి మీరు వెరిఫై అండ్ సబ్మిట్ అన్న దాని మీద క్లిక్ చేయాలి. ఇలా వెరిఫై అండ్ సబ్మిట్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏమవుతుందంటే ఫర్దర్గా పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ పేమెంట్ పేజ్లో మీకు ఎంత ఫీజు కట్టాలి అంటే మెయిన్గా మీది క్యాస్ట్ రిలేటెడ్గా మీరు ఎంత ఫీజు కట్టాలి అన్నది క్లియర్గా అయితే చూపిస్తుంది. అక్కడ ప్రొసీడ్ టు పే అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏ దాంట్లో పే చేయాలి, ఏటీఎం కార్డ్ నుంచా లేదంటే క్రెడిట్ కార్డ్ నుంచా, నెట్ బ్యాంకింగ్, యూపీఐస్ అవన్నీ అడుగుతాయి. మెయిన్గా చెప్పాను కదా మీ యొక్క స్టూడెంట్కి సంబంధించి ఏటీఎం కార్డ్ నుంచి పే చేయడానికి అయితే ట్రై చేయండి అని. మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఎంత పే చేయాలన్న అమౌంట్ అయితే చూపిస్తుంది. అది మెయిన్గా ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 600 ఉంటుంది, మనకు ఓసీ లేదంటే బీసీ వాళ్ళకి 1200 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1200 రూపీస్ ఉంటుంది అంటే డెఫినెట్లీ కాదనమాట. ఒక 10 to 15 రూపీస్ ఛార్జెస్ అయితే పడుతూ ఉంటాయి కాబట్టి 620 రూపీస్ అలా అయితే మనకైతే పడుతూ ఉంటుంది. అంత ఫీజ్ సెలెక్ట్ చేసుకొని మీరైతే పే చేసేస్తారు. పే చేసిన తర్వాత మీకు ఆ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్లీ వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ కూడా సక్సెస్ఫుల్ అయినట్టు మీకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అలా ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకా వెయిట్ చేయడమే. మెయిన్గా మీ యొక్క ఏదైతే వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఉంటారు కదా అవి వెరిఫై చేస్తారు అఫీషియల్స్ చేసి మీ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయిందా లేదంటే రీఅప్లోడ్ చేయాలా సర్టిఫికేట్స్ అన్నది క్లియర్గా వాళ్ళైతే మీకు మళ్ళీ ఇంటిమేట్ అయితే చేస్తారు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి గమనించినట్టయితే ఎవరైతే ఫీజు అనేది పే చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్టయితే మీరు ఫీజు అనేది పే చేశారా లేదా అన్న ఇన్ఫర్మేషన్ గమనించవచ్చు. ఎందుకు ఇలా చెక్ చేసుకోవాలంటే మీరు ఫీజు అనేది పే చేసి ఉంటారు, మనీ అయితే డెబిట్ అయి ఉంటుంది, కానీ వాళ్ళ వరకు అయితే రీచ్ అనేది అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా పేమెంట్ అనేది ఫెయిల్డ్ అవుతుంది కాబట్టి మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. అందుకని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ అలా వదిలేసినట్టయితే మేబీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగదు కాబట్టి ఇలా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు ఇంకా ఎవ్రీడే వచ్చేటప్పటికి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అన్న దాన్ని మీకు క్లిక్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అక్కడ మెయిన్గా మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అండ్ వెరిఫికేషన్ ఇది పెండింగ్ అట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ అలా కాకోకుండా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చూపించింది అనుకోండి, దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క కౌన్సిలింగ్ అనేది 100% సక్సెస్ఫుల్గా అయింది. మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ డేట్స్ అయితే మనకి ఇచ్చారో ఆ డేట్స్లో మీరైతే ఈ యొక్క ఏదైతే మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని దాని మీనింగ్ అనమాట. ఇలా వచ్చేంత వరకు మీరైతే వెయిట్ చేయాలి. ఇంకా ఫర్దర్గా రీఅప్లోడ్ ఇష్యూస్ ఉన్నా సరే డెఫినెట్గా మీరు కామెంట్ అయితే చేయండి. ప్రతి కామెంట్కి చదువుతాను, దాని రిలేటెడ్గా ఏమైనా ఇంపార్టెంట్గా గమనించినట్టయితే ఇలా వీడియో రూపంలో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.